అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యాన్ పార్టీలో ఆ ముగ్గురు నేతలు ఒక్కోపోతకు గురవుతున్నారా? అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో వరుస కేసులతో పరేషాన్ అవుతున్నారా? ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కాషాయ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అత్యంత సమీపంగా ఉండే ఆ నేతలు కమలం పార్టీలో చేరితే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవా? ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరు? ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. వైసీపీలో దాదాపు మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ఎన్నికల్లో గెలిచారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో పార్టీలో అగ్రనేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్లు తమకు తిరుగులేదని భావించిన నేతలంతా ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఫ్యాన్ పార్టీలో కొందరు నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇటీవల తిరుమల పరకామణి కేసు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. అటు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సైతం కేసులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఎంపీలు కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి బీజేపీలోకి చేరేందుకు చర్చలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే బీజేపీలోకి చేరే అవకాశం ఉందని సమాచారం. వీరిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆయనపై అక్రమ మద్యం కేసు ఉంది. ఇప్పటికే కొన్ని రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉండి వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు మరింత పెరిగి పెద్దదయ్యేలోగానే తన రాజకీయ భవిష్యత్తును బీజేపీతో కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం అవుతున్నట్టు తెలిసింది. బీజేపీ పెద్దలతోనూ చర్చించారని సమాచారం. వీలైనంత త్వరగా ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం సాగుతుంది. మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఆయన్ను వైఎస్ వివేక హత్య కేసు వెంటాడుతుంది. వివేక హత్య కేసును ఆయన కుమార్తె సునీతారెడ్డి వదిలిపెట్టడం లేదు. తన తండ్రిది ముమ్మాటికి హత్యనని అంటున్నారు. అంతేకాదు తన తండ్రిని చంపిన వారిని వదిలిపెట్టేది లేదని అంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును కేవలం కొందరికి మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సవాల్ చేశారు. హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను, కుట్ర కోణాన్ని వెలికి తీయకుండా విచారణను పరిమితం చేయడం సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు జరిగేలా కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలని సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరపనుంది. సిబిఐ కోర్టు విధించిన పరిమితులు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, సాక్షుల భద్రత వంటి అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశముంది. 20వ తేదీన జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు ఈ హత్య కేసు దర్యాప్తును మలుపు తిప్పే అవకాశముంది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. తిరుమలలో పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల విజయవాడలోని సిఐడి కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సిఐడి అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసును కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కోట్ల మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో కేసును సిఐడికి అప్పగించింది. ఈ కేసు ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అన్ని వేళ్లు ఆయన చుట్టూ కనిపిస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకీయంగా వ్యూహం మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి బీజేపీతో టచ్లోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు బీజేపీ రెడీ అవుతుంది. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో దక్షిణాది 200 సీట్లు గెలిచేలా ప్లాన్ రెడీ చేస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ నేతలకు
గాలం వేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ విషయమై ఇటీవల ఓ కేంద్ర మంత్రి బహిరంగంగానే లీకులు ఇస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.